హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా మీరు నా క్లాస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, చలో లెట్స్ గెట్ ఇన్ ద ఫస్ట్ టాపిక్. నెక్స్ట్, గోమతి రివర్. గోమతి రివర్ న్యూస్లోకి వచ్చింది. సో గోమతి రివర్ ఎక్కడ ఉంది? సో గోమతి అనగానే మనందరికీ కాంపిటేటివ్ ఫీల్డ్ అందరికి గుర్తొచ్చే ఏరియా ఏంటి? లక్నో. లక్నో అనే సిటీ గోమతి నది ఒడ్డున ఉందని మాట్లాడుకుంటాం. సో లక్నో ఎక్కడ ఉంది? యూపీలో ఉంది. యూపీ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. సో యూపీలో మనం మాట్లాడుకుంటే మీ అందరికీ తెలిసిన ఒక ఫేమస్ టైగర్ రిజర్వ్ ఏంటి? సో ఒక ఫేమస్ టైగర్ రిజర్వ్ నేను చాలాసార్లు చెప్పా. సో గుర్తు తెచ్చుకోండి, మనకి యూపీలోని టైగర్ రిజర్వ్ ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో బేసికల్గా గోమతి, ఈ గోమతి రివర్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్గా మారుతుంది. దట్ ఈస్ వై వీఆర్ ఇనిషియేటివ్ దట్ ద రెజ్యువినేషన్ ప్రాసెస్ ఆఫ్ ది గోమతి రివర్. ఇక్కడ చూడండి, గోమతి రెజ్యువినేషన్ మిషన్ అనేది ఒకటి వచ్చింది. సో ఈ మిషన్లో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ మిషన్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకుంటే పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఒక టైగర్ రిజర్వ్ మనకు కనబడుతుంది. ఇక్కడ దట్టు మనకి ఈ ఈ రేంజ్లో మనకు కనబడుతుంది. ఏ రేంజ్ చూస్తారంటే ఒకసారి మీరు రండి ఇక్కడికి. సో ఇక్కడ మొత్తం మీకు స్టోరీ అంతా అర్థమైపోతుంది. ఇక్కడే ఇండియా. సో ఇక్కడ మీకు కనబడే టైగర్ రిజర్వ్ని మనం పిలిభిత్ అనే రేంజ్తో మనం పిలుస్తున్నాం. ఇది ఆ టైగర్ రిజర్వ్, ఇక్కడ పిలిభిత్ టైగర్ రిజర్వ్. ఓకే, ఈ పిలిభిత్ రేంజ్లో మనకు కనబడే రివర్ని కాళీ రివర్, శారదా రివర్ అనే పేరుతో పిలుస్తున్నాం మనం. సో ఈ రివర్కి వెరీ వెరీ నియర్గా ఒక నిమిషం అండి. సో చూసుకుంటే ఈ ఏరియా మొత్తంగా మనకు లక్నో కనబడుతుంది. ఈ లక్నో సిటీ కూడా మనకు వచ్చేసి ఆ గోమతి రివర్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, స్మాల్గా. సో ఇక్కడ మీకు కనబడుతున్న రేంజ్ మొత్తం కూడా ఇదంతా మనకి గోమతి రివర్. ఎలా అయితే హైదరాబాద్ మూసీ నది ఒడ్డు ఉందో, సో మనకి లక్నో ఏ నది ఒడ్డు ఉంది? గోమతి హిందీలో రాసింది, దేవనాగరి స్క్రిప్ట్లో. ఓకేనా, ఇది గోమతి రివర్ ఒడ్డున మనకి లక్నో కనబడుతుంది. ఈ గోమతి రివర్ బేసికల్గా మనకి ఈ పిలిభిత్ రేంజ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? ఈ పిలిభిత్ రేంజ్ స్టార్ట్ అవుతూ ఇలా మనకి రావడం జరుగుతుంది. సో ఈ రేంజ్ని మనం ఏమని పిలుస్తున్నామో చెప్పండి. ఈ రేంజ్ని నేను చాలాసార్లు జాగ్రఫీలో చెప్పడం జరిగింది. బాబర్, టెరాయ్, బంగర్, కాదర్, కంకర్, డెల్టా అనే కొన్ని నేమ్స్ ఇచ్చా. సో థింగ్ ఏంటంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ప్లేస్ని, ఈ ఎంటైర్ ప్లేస్ని, ఇప్పుడు మీకు కనబడుతున్న ప్రతి ప్లేస్ని మీరు అడ్రస్ చేసినా మీకు అన్ని నర్వస్ లాగా కొన్ని గీతలు కనబడుతున్నాయా? సో చూడండి, కొన్ని గీతలు లాగా కనబడుతున్నాయా లేదా? అవి గీతలు కాదండి, అవి నదులు. ఇవన్నీ కూడా నదులు. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ప్రతి నర్వస్ లాగా ఉన్న ప్రతి స్ట్రక్చర్ కూడా ఒక్కొక్క నది. మరి ఏం జరుగుతుంది సార్ నది అంటే? మీద మనకు కనబడుతుందండి హిమాలయాస్. ఒకసారి చూడండి, అవన్నీ మనకి హిమాలయాస్. ఆ హిమాలయాస్ కరుగుతూ ఇలా కిందికి వస్తున్నాయి. సో ఆ ఏరియాని మనం ఏమంటున్నామంటే బాబర్ అంటున్నాం. ఇలా ఏరియా వస్తూ ఇలా కరుగుతున్నాయి కదా, ఈ ఏరియాని మనం టెరాయి, చిత్తడి నేలలు, మార్ష్ నేలని పిలుస్తున్నాం. సో ఈ గోమతి రివర్ కూడా కంప్లీట్గా టెరాయ్ జోన్లో ఉంది, చిత్తడి నేలలో ఉంది. సో అందుకే కదా నీళ్ళ దగ్గర అబ్సల్యూట్లీ మనకి ఇలా అడవులు ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఇండివిజువల్ నదులు ఇవన్నీ. సో చూడండి, దీస్ ఆర్ ఆల్ రివర్స్, ఇవన్నీ కూడా నదులే. సో మనం అంత పైన చూస్తున్నా ఒక చిన్న నర్వస్లా కనబడుతున్నాయి. ఎందుకు? దీని వెనకాల మనకి ఏం కనబడుతున్నాయి? హిమాలయాస్. చూడండి, అవునా కాదా? ఈ హిమాలయాస్ నుంచి ఆ నీళ్లు కరిగి ఇలా కిందికి మనకి పెరెనియర్ రివర్స్గా ఫ్లో అవుతున్నాయి. ఇదే కాంట్రాస్ట్ నేను ఇప్పుడు మనం చూస్తున్నా ఈ గోమతి రివర్ గురించి కూడా మాట్లాడుతున్నా. సో బేసికల్గా ఈ గోమతి తర్వాత మనకి ఇందులో గంగాలో మర్చడం జరిగింది. ఇలా గంగాలో ఈ గోమతి రివర్ అనేది కలవడం మనం చూడొచ్చు. ఇట్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగా రివర్. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అంటే గోమతి తాల్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ పిలిభిత్ డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ ఏరియా మనం చూసుకుంటే ఇది రామగంగా, శారదా నది. ఇప్పుడు మాట్లాడాం కదా పిలిభిత్లో శారదా ఆర్ కాళీ రివర్ అని. ఈ రామగంగా అండ్ శారదా రివర్ ఈ రెండింటి మధ్యలో ఒక దోబులా మనకు కనబడుతుంది. సో చూడండి, సో ఇదొక నది, వీటి మధ్యలో ఇదొక దోబ్లా కనబడుతుంది. దోబ్ అంటే ఏం లేదు, రెండు నదుల మధ్య ఒక ఫర్టైల్ ల్యాండ్ని మనం దోబ్ అనే పేరుతో పిలుస్తాం. సో అలా కనబడుతుంది. అండ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద డిస్ట్రిక్ట్స్ నేమ్స్ ఆర్ లక్నో, తర్వాత బారాబంకి, సుల్తాన్పూర్, ఫైజాబాద్, జౌన్పూర్ ఇలాంటి ఏరియాస్లో ఇది మనకి ఫ్లో అవుతుంది. సో ఈ ప్లేస్ మొత్తం థిక్ అల్యూవియల్ సెడిమెంట్స్. ఇంకా దీన్ని మనం చెప్పాలంటే టెరాయ్ రేంజ్ అంటాం, చిత్తడి నేలలు. ఇందులో ఇంకా పర్ఫెక్ట్ రేంజ్ ఏంటంటే కంకర్ అనే నేలలో మనకు కనబడుతుంది. ఎందుకు మనం కంకర్ అంటున్నామంటే ఆ ప్లేస్ మొత్తం కూడా కాల్షియం కార్బోనేట్తో మొత్తంగా కవరప్ అయిపోయి ఉంటుంది. సో కాల్షియం కార్బోనేట్తో మొత్తంగా మనకి కవరప్ అయిపోయి ఉంటుంది.
బేసికల్గా దీన్ని మనం బంగర్, బంగర్, టెరాయి, టెరాయి, తర్వాత బాబర్, బాబర్, తర్వాత కాదర్ అనే నేమ్స్తో మనం పిలుస్తాం. సో ఈ చిత్తడి నేలల్లో, కంకర్ నేలల్లో ఇది మనకి కనబడుతుంది, స్టోరీ చెప్తుంది. బేసికల్ దీనికి ఉన్న కొన్ని ట్రిబ్యూటరీస్ సాయి రివర్, చౌకా రివర్, ఖతీనా రివర్, సరయు రివర్. ఈ సరయు రివర్ గుర్తొస్తే మనకి ఏం గుర్తు రావాలి? అయోధ్య సిటీ. అయోధ్య సిటీ ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూడండి ఫైజాబాద్, ఈ ఫైజాబాదే అయోధ్య. ఓకేనా? అయోధ్య. ఈ అయోధ్య ఎక్కడ ఉంది సార్ అంటే సరయు నది ఒడ్డున ఉంది. ఆ సరయు నది కూడా ఈ గోమతి నదికి ఒక ట్రిబ్యూటరీ. సో గోమతి నదే గంగాకి ట్రిబ్యూటరీ. ఈ ట్రిబ్యూటరీకి ట్రిబ్యూటరీ సరయు నది. సరయు నది ఏ నది ఏ సిటీ ఒడ్డు ఉంది అంటే లైక్ అయోధ్య ఏ సిటీ ఒడ్డు ఉంది? సరయు నది. లక్నో ఏ సిటీ ఒడ్డు ఉంది? గోమతి రివర్. ఓకే కదా? ఎస్, ఇలా మనం చూసుకోవచ్చు. సో మళ్ళీ మన హిమాలయస్ని మనం రీజనల్గా చూసుకుంటే ట్రాన్స్ హిమాలయస్, గ్రేటర్ హిమాలయస్, ఇదంతా హిమాచల్ హిమాలయస్, ఇదంతా మనకి శివాలిక్ హిమాలయస్. ఇక్కడ చూసుకుంటే మనకి బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్ చూసుకుంటే దీన్ని మనం ఏమంటున్నాం? బాబర్. నెక్స్ట్ రేంజ్ మనం ఏమంటున్నాం? టెరాయి. సో తర్వాత బంగర్, ఆ తర్వాత ఖాదర్ అని ఇలా మనం 4 రకాలుగా రీజనల్గా దీన్ని మళ్ళీ మనం క్లాసిఫికేషన్ చేస్తున్నాం. ఇదంతా మీకు జాగ్రఫీలో వస్తుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూడండి. ద గోమతి రివర్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద విచ్ మేజర్ రివర్? గంగా. ద గోమతి రివర్ ఫ్లోస్ ఎంటైర్లీ త్రూ విచ్ ఇండియన్ స్టేట్? ఉత్తరప్రదేశ్. ఫ్రమ్ విచ్ లేక్ డస్ ద గోమతి రివర్ ఆరిజినేట్? ఎక్కడ? గోమత్తాలో ఆరిజినేట్ అవుతుంది. ఎంత పొడవు ఉంటుంది? 900 కిలోమీటర్ పొడవు ఉంటుంది. నెక్స్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్. సో విక్రాంత్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది? వెరీ రీసెంట్గా మొన్నే 2021 దీపావళి జరిగింది కదా, ఆ దీపావళిని నరేంద్ర మోడీ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకా దీన్ని చెప్పాలంటే ఇట్ ఇస్ సిటీ ఆఫ్ సీ, సముద్రంలో ఒక పట్టణము. మీరు బ్రతుకుతున్న కొన్ని విలేజెస్ దీని ముందు ఎందుకు పనికిరావు? ఎందుకు సార్ అంటే 1600 ఇల్లులు. ఈ మొత్తంలో మీకు 1600 ఇల్లులు ఉన్నాయి. 1600 ఇల్లులు కాదండి, కొన్ని వందల ఫ్లైట్ జెట్స్ కూడా ఇక్కడ ఆగగలవు. కనబడుతుందా? ఒక ఎయిర్ షిప్ ఇలా ఒక మిగ్ ఫ్లైట్ ఇలా మనకి పైకి వెళ్ళబోతుంది. అంటే దీన్ని మనం ఏమంటున్నామంటే ఫస్ట్ ఇండియాస్ ఇండిజినియస్లీ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. జనరల్గా మనం భూమి మీదే మన రోడ్స్ వేసి ఫ్లైట్స్ని పంపించాలంటే మనకి హెడేక్. దట్టు ఒక షిప్ మీద మనం ఫ్లైట్స్ని పంపిస్తున్నామంటే అర్థం చేసుకోండి. ఒకసారి మీ ఊకే వదిలిస్తున్నా, ఇది ఎంత పెద్దగా ఉంటుందో, ఇది ప్రయాణిస్తే ఎంత పెద్ద సౌండ్ వస్తుందో, దీని మీద ఉంటే మీ ప్రైడ్ ఎంత పెరిగిపోతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మిగ్ 29K ఫ్లైటర్ జెట్స్కి ఇది యూజబుల్గా ఉంటుంది. కామో 31 ఎర్లీ వార్నింగ్ హెలికాప్టర్స్కి ఇది యూజర్గా ఉంటుంది. సో ఒక్కసారి దీని లెంత్ చూడండి 262 మీటర్స్. దీని డెక్స్ చూడండి ఎన్ని డెక్స్, ఒకదాని మీద మొత్తం 14 ఫ్లోర్స్. హైట్ చూడండి 59 మీటర్స్, హైట్ మొత్తం 59 మీటర్స్. విడ్త్ చూడండి 62 మీటర్స్. సో వెయిట్ చూడండి 40,000 టన్నుల వరకు కూడా మోయగలదు. ఇక్కడ చూడండి ఫ్లైట్స్ ఒకటి లైక్ మనకి ల్యాండ్ అవుతుంది కదా, అలాంటి ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది మన దేశానికి ఒక బలం. నెక్స్ట్ రాబోతున్న థింగ్ ఏంటంటే ఐఎన్ఎస్ విశాల్, దీని మాదిరిగానే ఇది ఎన్ని ఎక్కువ ఉంటే మన దేశానికి అంత బెటర్ అన్నట్లుగా. అయితే విక్రాంత్ ఈ నేమ్ని ఎందుకు తీసుకుందాం? సో ఇంతకుముందు మనకి ఐఎన్ఎస్ విక్రమ్ అయితే ఉండే, దాన్ని డీకమిషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ వచ్చింది. 1971లో పాకిస్తాన్తో జరిగిన మన యుద్ధంలో ఒక షిప్, దాని పేరు విక్రాంత్. ఆ విక్రాంత్ చాలా ధైర్య సాహసాన్ని ప్రదర్శించడం జరిగింది. దానికి రిసెంబుల్గా, దానికి సింబాలిక్గా మనం దీనికి ఐఎన్ఎస్ విక్రాంత్ అని నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో దీన్ని కాసేపు మనం చూసుకుంటే దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. దీని డిజైన్ ఎవరు ఇచ్చారంటే ద డైరెక్టర్ ఆఫ్ ది నేవల్ డిజైన్, డైరెక్టరేట్ ఆఫ్ ది నేవల్ డిజైన్ వాళ్ళు దీన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం దాని డైమెన్షన్స్, దాని డిస్ప్లేస్మెంట్ దాదాపుగా 40,000 టన్నుల వరకు డిస్ప్లేస్ చేస్తుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ ఎంత సార్? మ్యాక్సిమం స్పీడ్ 52 km/h. చూడండి, బైక్ మీద మనం 60 km/h వెళ్ళడం వేరు. అదొక సిటీ అండి, అదొక సిటీ. 262 మీటర్లో ఉన్న 40,000 టన్నులతో ఉన్న ఒక థింగ్ 52 km/h వేగంతో పోవడం అంటే అది ఎంత పెద్ద మ్యాటరో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చూస్తే 1600 ఇల్లులు కనబడితే, దాంట్లో 16 బెడ్ హాస్పిటల్స్ కనబడితే, 24,000 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. సిటీ అట్ సీగా మనం పిలుస్తాం. ఆపరేషన్ కెపాసిటీ చూసుకుంటే ఫుల్ ఆపరేషన్ క్లియరెన్స్ 2024. మనకి 2024లో ఇది మనకి లైక్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ వెస్టర్న్ నేవల్ కమాండ్ అంటే పశ్చిమ సముద్ర బే ఆఫ్ అరేబియాలో ఇది వర్క్ చేస్తుంది. ప్రొపల్షన్ చూసుకుంటే 4 గ్యాస్ టర్బైన్స్తో ఇది పనిచేస్తుంది. ఓకేనా? సో స్టోరీ సరిపోతుంది. ఓకేనా?
నెక్స్ట్ నేషనల్ యూనిటీ డే. నేషనల్ యూనిటీ డే ఎప్పుడు జరుపుకుంటాం? అక్టోబర్ 31. అక్టోబర్ 31 నేషనల్ యూనిటీ డే. ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. హైట్ ఎంత సార్? హైట్ 182 మీటర్స్. అబ్బా మీకు ఎట్లా తెలుసు సార్? కరెక్ట్ అట్లా తెలుసు సార్ అంటే 182 మీటర్స్ అంటే ఊరికే 182 మీటర్స్ పెట్టలేదు. గుజరాత్లో ఉన్న ఎమ్మెల్యే సీట్స్ కూడా 182. గుజరాత్లో ఉన్న ఎమ్మెల్యే సీట్స్ కూడా 182 మీటర్స్. దాన్ని మనం ఫీట్లో కన్వర్ట్ చేస్తే ఒక 560+ ఫీట్స్ అట్లా వస్తుందండి. అది వేరే విషయం. ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ నర్మదా నది మీద. నర్మదా నది మీద నర్మదా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్లో కేవడియా. ఏ వడియా? కేవడియా అనే ఊర్లో ఇది ఉంది. సో ఈ ప్లేస్కి చాలా మంచి టూరిస్ట్ డెస్టినేషన్. సో అందరం వెళ్దాం. ఓకే, ఎందుకు జరుపుకుంటున్నాం అక్టోబర్ 31? సో దిస్ టైమ్ ఇది 150వ బర్త్డే, 150th బర్త్డే యానివర్సరీ ఆఫ్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన 150వ జన్మదినోత్సవం. ఇది 2025 150 జన్మదినోత్సవం. అయితే 150 ఏళ్ళ కింద ఎప్పుడు మనకి 1875 అక్టోబర్ 31న ఈయన పుట్టడం జరిగింది. మరి ఎవరైనా? మన దేశానికి మొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మొదటి ఉప ప్రధానమంత్రి, మొదటి హోమ్ మినిస్టర్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కూడా ఇతనే. సో మన దేశానికి మొదటి ఉప ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, ఓకే, తర్వాత బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. ఈ చాలా మందికి తెలియదు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అని. ఓకేనా? ఏం చేస్తారు అసలు? ఎవరు ఈయన? ఈయన జర్నీ ఏంటి? ఇంతకు ముందు మాట్లాడుకుందాం. ఎప్పుడు? సెప్టెంబర్ 27 వీళ్ళ అన్నయ్య విఠల్ భాయ్ పటేల్ అనే బర్త్డే మాట్లాడుకుందాం. ఓకే, ఆయన ఎవరు మన దేశానికి? సో ఫస్ట్ మన దేశానికి స్పీకర్ ఆయన. ఈయన ఎవరంటే మన దేశానికి మొదటి ఉప ప్రధానమంత్రి, తర్వాత హోమ్ మినిస్టర్, ఆ తర్వాత బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. ఈయన ఎక్కడ మనకి ఫేమస్ అవుతాడంటే రెండు విషయాలు. ఫస్ట్ ఫేమస్ అయ్యే విషయాలు, ఒకటి ఖేడా సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? 1918లో జరిగింది. తర్వాత బార్దోలి సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? 1928లో జరిగింది. ఈ బార్దోలి సత్యాగ్రహంలో ఒక మహిళ ఈయనకి బిరుదు ఇవ్వడం జరిగింది. ఆ బిరుదు పేరు ఏంటంటే సర్దార్ అని ఒక బిరుదు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంటైర్ ఈ స్టోరీలో ఈ ఖేడా మూమెంట్ దగ్గర ఈయన జీవితం టర్న్అవుట్ అయిపోయింది. ఎలా అయిపోయిందంటే ఈ స్టేజ్లో మహాత్మా గాంధీకి హ్యూజ్ ఫ్యాన్గా మారిపోయిన క్షణాలు ఆయనకి ఇక్కడే కనబడ్డాయి. సో ఈ రెండు ఈవెంట్స్ కూడా రెవెన్యూ ట్యాక్సెస్ని డిక్రీజ్ చేయమని ఈయన ఫైట్ చేయడం జరిగింది. దట్ టు సక్సీడ్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇదే కాంటెక్స్ట్లో మీకు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. సో 1918లో ఏం జరిగింది? ఖేడాలో సత్యాగ్రహం జరిగింది. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఈయన పుట్టిన జిల్లా కూడా ఖేడానే. సార్ ఒకసారి డిస్ట్రిక్ట్స్ ఇస్తామంటారా? దాన్ని చూద్దాం దాన్ని. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది ఖేడా డిస్ట్రిక్ట్. ఓకేనా? ఖేడా డిస్ట్రిక్ట్. సార్ నర్మదా డిస్ట్రిక్ట్ ఏది? ఎస్, ఇది నర్మదా డిస్ట్రిక్ట్. ఇక్కడ మనం చూసుకున్న ఆ విగ్రహం, ఆ 182 ఫీట్ విగ్రహం మనకి ఇక్కడే కనబడుతుంది. ఓకేనా? ఎస్. సో ఇది స్టోరీ. అయితే మనకేం జరిగింది? 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, దీన్నే మన సెడిషన్ యాక్ట్, దీన్నే రౌలట్ యాక్ట్, దీన్నే బ్లాక్ యాక్ట్, రకరకాల పేరుతో పిలుస్తున్నాం. సో దీనికి నిరసనగా మళ్ళీ మనకి ఏంటి 1920 నుంచి 1922 వరకు సత్యాగ్రహం జరిగింది. ఏంటి? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఎందుకు ఎండ్ అయిపోయింది? చౌరా చౌరీ ఇన్సిడెంట్ వల్ల ఎండ్ అయిపోయింది. సో తర్వాత కూడా 1923లో గయాలో ఒక కాంగ్రెస్ సమ్మిట్ జరిగింది. ఆ కాంగ్రెస్ సమ్మిట్లో ఎవరైతే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని ఆపకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారో వాళ్ళు ప్రో చేంజెస్గా, నో చేంజెస్గా ఇక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది. అయితే ఈ టైంలో ఈయన ఏం చేసిందంటే నాగ్పూర్లో సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈయన మళ్ళీ మనకి 1928లో బార్దోలి సత్యాగ్రహంలో కనబడతాడు. దాంతోపాటు మళ్ళీ మనకి 1931లో అయిన సెషన్ ఎక్కడ జరుగుతుందంటే కరాచీలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది సార్ అంటే కరాచీలో జరుగుతుంది. ఈ కరాచీలో మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల గురించి ఈయన ఇక్కడే మాట్లాడాడు. మొట్టమొదటిసారిగా ఐఎన్సి ప్రాథమిక హక్కుల గురించి ఎక్కడ మాట్లాడతారంటే ఇక్కడ మాట్లాడింది. దట్టు మన ఇండియన్ పాలిటీ స్టార్ట్ అయిన వెంటనే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన కమిటీకి ఈయనే అధ్యక్షుడిగా మనకు కనబడతాడు. ఎవరు? పటేల్ సార్ మన దేశంలో మొట్టమొదటిసారిగా ఫండమెంటల్ రైట్స్ కమిటీకి సంబంధించిన అధ్యక్షుడిగా. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమిటీస్ అమాంగ్ ఆల్ ద కమిటీస్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇందులో చూస్తే మళ్ళీ మనకి ఈస్టర్న్ స్టేట్కి
గోపీనాథ్ బార్దోలి కనబడతాడు. ఎక్సెప్ట్ నార్త్ ఈస్టర్న్ ఓవరాల్ ఇండియాకి ఎవరు కనబడతారంటే ఏవి టక్కర్ కనబడతాడు. ఓకేనా, ఏవి టక్కర్గా మనకి. సో గోపీనాథ్ బార్దోలి ఈశాన్య రాష్ట్రాల ప్రాథమిక హక్కులకి అధ్యక్షుడు. ఈశాన్య రాష్ట్రంలో కూడా ఎంటైర్ భారతదేశానికి ప్రాథమిక హక్కులకు అధ్యక్షుడు ఎవరు? ఏవి టక్కర్. వీళ్ళందరికీ అధ్యక్షుడు ఎవరు? పటేల్జీ. ఓకేనా, ఇలా ఈయన తనకంటూ కొన్ని ప్రామినెంట్ రోల్స్ని ఇండియాలో పోషించడం జరిగింది. అండ్ దీంతో పాటు మన ఇండియాకి 1947 ఏప్రిల్ 21న జాతిని ఉద్దేశించి సివిల్ సర్వెంట్స్ అందరినీ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా, సో దేశానికి ఇనుము ఉక్కు లాంటి వాళ్ళని లైక్ మనకి ఢిల్లీలో ఒక సెమినార్ ఇవ్వడం జరిగింది. సో ఏ రోజు? ఏప్రిల్ 21. అందుకే ఈ రోజుని చరిత్రలో సివిల్ సర్వీసెస్ డేగా జరుపుకుంటాం. ఏ డేగా? సివిల్ సర్వీసెస్ డేగా. ఎందుకు జరుపుకుంటామంటే ఈయన సివిల్ సర్వెంట్స్ని ఉద్దేశించి ఒక సెమినార్ ఇవ్వడం జరిగింది. అందులో ఆయన వీళ్ళందరినీ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ది ఇండియా, సో భారతదేశానికి ఉక్కుగా వెళ్ళని పిలవడం జరిగింది. సో తర్వాత ఈయనకున్న ఇంకో బిరుదు ఏంటంటే ఇండియన్ బిస్మార్క్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా, భారతదేశపు ఉక్కు మనిషి. ఎందుకంటామంటే సో అనేక స్వతంత్ర రాజ్యాల్ని ఇండియాలో కలిపిన ఘనత ఈయనది మాత్రమే. ఇంకా చెప్పాలంటే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ నిజాంని కూడా లొంగ తీసుకొని ఈ తెలంగాణ, కన్నడ, మరాఠ్వాడ వీటిని కూడా భారతదేశంలో కలిపిన ఘనత ఈయనకి మాత్రమే సొంతం. అలాంటి వ్యక్తి బర్త్డే రాబోతుంది కాబట్టి మనం ఇంకా జరుపుకోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. సో ఆ రోజున కీ హైలైట్ ఏంటి అంటే ద డే రన్ ఆఫ్ యూనిటీ. ఆ రోజున ఒక మ్యారథాన్ రన్నింగ్ జరుగుతుంది. ఇట్స్ నేషనల్ వైడ్ మ్యారథాన్. ఎక్కడ జరుగుద్ది అంటే సో ఈ కేవడలు జరుగుతుంది. మనందరం కలిసి వెళ్ళి పరిగెత్తొచ్చు. అది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే మనం 2014 నుంచి ఈ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ద యూనిటీ ఆఫ్ నేషన్. సో ఇదంతా ఇప్పటిదాకా నేను చెప్పిన స్టోరీ. ఓకే, కొన్ని క్వశ్చన్స్ చూస్తే సో వెన్ ఈజ్ నేషనల్ యూనిటీ డే? అక్టోబర్ 31. సో ఎందుకు జరుపుకుంటున్నాం? వల్లభాయ్ పటేల్ బర్త్డే. సో ఎప్పటి జరుపుకుంటాం? 2014. ఆ రోజు ఏం చేస్తాం? మనం నేషనల్ వైడ్ మారతాం, అందరం కలిసి ఒక రన్నింగ్ సెషన్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ సో కొంచెం నేమ్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సూడర్ హోంబాస్. సో బేసికల్గా దీని పేరు ఏంటంటే సూడర్ హోంబాస్. బహుదెన్సిస్ అంటే ఇది ఏరియా నేమ్ అండి. సో సూడర్ హోంబాస్ బహుదెన్సిస్ అంటే ఏంటంటే బహుదా అనేది ఒక ప్లేస్. ఏంటి? బహుదా. సో ఈశ్వరి ఆర్ యూశ్వరి అంటాం మనం ఇంగ్లీష్లో అయితే, ఈశ్వరి. సో ఈశ్వరి అంటే మీనింగ్ ఏంటి అంటే వేర్ రివర్ మీట్స్ ఓషన్. ఇలా చెప్పడం కంటే కొంచెం చూస్తే మీకు బాగుంటుంది కదా. సో ప్రతిసారి చూస్తే కొంచెం కన్ను ఈజీగా దాన్ని రిట్రైవ్ చేసుకుంటుంది. ఒకసారి చూడండి ఈ ప్లేస్లో. సో ఇక్కడ మనకి నర్మదా నది సముద్రంలో కలుస్తుంది. ఈ కలిసే ప్లేస్ని మనం ఏమంటామంటే ఈస్ట్రస్ అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా, ఆ కలిసే ప్లేస్ని మనం ఏమంటాం? ఈస్ట్రస్ అంటాం. ఓకేనా, సో బహుదా ఈస్ట్రీ ఎక్కడుంది? మనకి ఇది ఒడిషాలో ఉంది. ఆ ప్లేస్లో కొత్తగా ఒక ఫిష్ని ఫైండ్ అవుట్ చేస్తారు. దాని పేరు ఏంటంటే సూడర్ హోంబాస్ బహుదెన్సిస్. ఎందుకు సార్ దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న థింగ్ ఉంది. సో ఆ థింగ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఏమంటామంటే ఫ్లౌండర్ ఫిష్ అంటాం. ఏం ఫిష్ అంటాం? ఫ్లౌండర్ ఫిష్. ఈ ఫ్లౌండర్ ఫిష్కి ఉండాల్సిన ఒక బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉంటుందంటే సో చూడండి ఇలా మనకు కనబడుతుంది. వీటిని మనం ఫ్లౌండర్ ఫిషెస్ అంటాం. సో ఒకసారి చూడండి, ఫ్లౌండర్ ఫిషెస్ మనకి ఇలాంటి షేప్లో మనకు కనబడతాయి. వీటిని మనం ఫ్లౌండర్ ఫిష్ అంటాం. ఒక్కసారి చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ ఫ్లౌండర్ ఫిష్కి 2 కళ్ళు ఉన్నాయి. ఆ 2 కళ్ళు ఏ సైడ్ ఉన్నాయి? ఒకే సైడ్ ఉన్నాయా? అది దీని సిగ్నిఫికెంట్. అర్థమైంది కదా. ఫ్లౌండర్ ఫిష్ థింగ్ ఏంటంటే ఆ 2 కళ్ళు కూడా ఒకే సైడ్, అయితే లెఫ్ట్ కానీ అయితే రైట్ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకే సైడ్ మనకు కనబడతాయి. సో బేసికల్గా ఇవన్నీ ఫ్లౌండర్ ఫిష్. మనకి బహుదా ఈస్ట్రే ఎక్కడ? ఒడిషాలో కనబడుతున్నాయి. సో బేసికల్లీ ఇవి గ్యాంగెటిక్ లార్జ్ టూత్ ఫ్లౌండర్గా మనం చూడొచ్చు. అంటే గంగలో కూడా మనకు కనబడుతున్నాయి. బేసికల్గా ఒడిషా మనకు కనబడతాయి. షేప్ ఏంటంటే ఇలా వ్యాస్ట్గా సన్నగా కళ్ళు 2 ఒకే సైడ్ మనకు కనబడతాయి. ఇది స్టోరీ. ఎక్కడ కనబడిందంటే ఒడిషా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్. సో చూసుకుంటే ఈ ఫ్లౌండర్ ఫిష్ అనేది ఒక నిర్దిష్టమైన చెప్ప కాదు, చాలా రకరకాల షేప్స్లో ఇది మనకు కనబడుతుంది. సో సరిపోతుంది ఒక ఫ్లౌండర్ ఫిష్. దీని సైంటిఫిక్ నేమ్ చూసుకుంటే సూడర్ హోంబాస్ బహుదెన్సిస్ ఇంటర్నెట్ సరిపోతుంది. ఒడిషాలో మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లీచెట్ అంటే ఏదో అనుకోకండి. ఎందుకు సార్ న్యూస్లోకి వచ్చింది అంటే పర్యావరణవేత్తలు కానీ వన్యప్రాణుల కార్యకర్తలు కానీ స్థానికులు కానీ ఆరావళిలో సంబంధించిన కొన్ని విషపూరితమైన
శుద్ధి చేయని లీచెట్ని పదే పదే అక్రమంగా రిలీజ్ చేస్తున్నారు. సో లీచెట్ అంటే ఏంటంటే ఇలా చెత్త ఉంది కదా, దీని కింద మొత్తం ఇదంతా ఎర్త్ మీద స్టోర్ అయ్యాక ఈ చెత్తని ఈ ఎర్త్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని సో కింద ఒక రకమైన లిక్విడ్ని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం లీచెట్ అంటున్నాం. ఇది చాలా 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 డేంజరస్. ఇలా ఫామ్ అవుతుంది. సో దీనివల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ ఆర్గానిక్ పొల్యూషన్స్, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్, సో హెవీ మెటల్స్, మైక్రోబియల్ కంటామినెంట్స్ ఇవన్నిటితో ఇది మనకు ఫామ్ అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో లీచెట్ అంటే ఏంటి? సో లీచెట్ అంటే ఏంటంటే వ్యర్థ పదార్థాలు తయారైన ఒక డేంజరస్ లిక్విడ్ ఫామ్. ఓకేనా? ఎస్. సో లీచెట్ అంటే ఏంటి అంటే మున్సిపల్ ల్యాండ్ ఫిల్ నుంచి ఉత్పత్తి అయ్యే ఒక అత్యంత విషపూరితమైన లిక్విడ్. సో లీచెట్ సాధారణంగా ఎక్కడ ఉంటుంది? ల్యాండ్ ఫిల్ అంటే ఈ భూమి కింద ఉంటుంది. ఇప్పుడు చెప్పా కదా అలాంటి స్టోరీ. నెక్స్ట్ లీచెట్ పర్యావరణానికి ప్రమాదకరంగా ఎందుకు పరిగణించబడుతుంది? భూగర్భ జలాన్ని కలుషితం చేస్తుందని మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. మాహే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. చూడండి 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 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సో ఆ నేమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయండి. యాంటీ సబ్మెరైన్. సబ్మెరైన్స్ అంటే సముద్రంలో మనకు కనబడే ఒక రకమైన షిప్స్ అంటే అవి సముద్రం లోపల ప్రయాణిస్తాయి. ఈ షేప్లో ఉంటాయి. సో మీకు కావాలంటే ఒకసారి ఇక్కడ చూడండి, మీకు కనబడతాయి సబ్మెరైన్స్. సబ్మెరైన్స్ అంటే ఏంటంటే సబ్మెరైన్స్. యా చూడండి, ఇవి సబ్మెరైన్స్ అండి. ఇలా ఉంటాయి సబ్మెరైన్స్. ఇవి మొత్తంగా మనకి సముద్రాల లోపల మనకు కనబడతాయి. ఇలా ఇలా మన సబ్మెరైన్. సో మీరు అందరూ గాజీ మూవీ చూసారనుకుంటా కదా, అలా ఈ సబ్మెరైన్స్ ఈ కింద నుంచి టార్పెడోస్ అని ఒక పెద్ద పెద్ద బుల్లెట్స్ని రిలీజ్ చేసి మన దేశానికి లైక్ థ్రెటనింగ్గా పనిచేస్తానట్లుగా ఇలా 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 వెళ్తూ దీని కింద నుంచి టార్పెడోస్ని రిలీజ్ చేసి లైక్ మనని అటాక్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి సబ్మెరైన్స్ని అడ్డుకునే విధంగా దట్టు షాలో వాటర్ కప్ ఈ వాటర్ నుంచి చాలా లోతు వరకు కూడా అటాక్ చేసే విధంగా వీటిని తీర్చిదిద్దడం జరిగింది. అయితే వీటికి పెట్టిన పేరేంటంటే మాహే. సో మాహే అంటే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? పాండిచ్చేరి ఎక్కడెక్కడ ఉంది? తమిళనాడు చూసుకుంటే కరైకల్ కద్దరులో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే యానంలో కనబడుతుంది. కేరళ చూసుకుంటే ఎక్కడ? మాహేలో కనబడుతుంది. ఆ మాహే పేరే మనం దీనికి ఇవ్వడం జరిగింది. కాసేపు దీని స్టోరీ తెలుసుకుంటే సరిపోతుంది. బేసికల్గా ఇది ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఎవరు తయారు చేస్తారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తారు. ఎందుకు తయారు చేస్తారంటే సో ఇప్పుడు చెప్పా కదా యాంటీ సబ్మెరైన్, ఆ సబ్మెరైన్స్ని ఎదుర్కొనే విధంగా చాలా డీప్ లెవెల్కి వెళ్ళి కూడా ఫైట్ చేసే విధంగా తయారు చేస్తారు. దీని కెపాసిటీ ఎంత సార్ అంటే దాదాపుగా 1100 టన్స్ని తీసుకెళ్తుంది. 1100 టన్స్ని. అదే ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంత తీసుకెళ్తుంది? 40,000 టన్స్ని. అర్థమవుతుందా? 1100 ఎక్కడ, 40,000 ఎక్కడ? అది ఎంత పెద్దదో మీ ఇమాజినేషన్గా వదిలేస్తున్నాం. సో ఇదంతా దీంట్లో లైక్ నేవల్ మైన్స్ రిక్వైర్డ్ అండ్ టేక్ ద పార్ట్ ఇన్ ద స్మాలర్ స్కేల్ కోస్టల్ ఆపరేషన్స్. సో రకరకాల సెన్సార్స్, రకరకాల థింగ్స్ ఉన్నాయని చెప్తుంది. ఏవి కూడా మీకు అవసరం లేదండి. ఓకేనా? ఎస్. సో కొన్ని క్వశ్చన్స్ ఎందుకు మనం తీసుకెళ్తున్నాం అంటే తీర ప్రాంతంలో యాంటీ సబ్మెరైన్ కోసం తీసుకెళ్తున్నాం. దీని మ్యాక్సిమం స్పీడ్ అంటే 25 knots. ఓకే. యా నెక్స్ట్ ప్రాజెక్ట్ అరుణాంక్. సో ఇన్ని రోజులు ఇక్కడ మీకు కనబడుతుందండి బ్రో BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఫామ్ అయింది సార్? ఇది మనకి 1960లో ఫామ్ అయింది. May 6న ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ పేరు ఏంటంటే ఢిల్లీలో ఉంటుంది. దాని పేరు వచ్చేసి సీమా సాధక్. ఓకే. వీళ్ళు ఏం చేస్తారు? పేర్లోనే ఉంది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. అంటే బార్డర్లో ఆ రోడ్స్ని సెటప్ చేయడమే వీళ్ళ పని. సో వీళ్ళు మనకు మొన్నే న్యూస్లో కనబడ్డారు. ఎందుకు కనబడ్డారు? మిగ్లా పాస్ ఎంత హైట్? 19,400 ఫీట్స్ హైట్లో మనకు కనబడ్డది. ఇదే ప్రపంచంలో నౌ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ మోటరబుల్ వెహికల్ రోడ్వేగా మనకి మిగ్లా పాస్ కనబడ్డది. దీన్ని మనం 1985 ప్రాజెక్ట్ హిమాంకులో భాగంగా మనం దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇంతకుముందు మన దేశంలో ఏ పాస్ ఉండే? ఉమ్లింగ్లా పాస్ ఉండే. ఆ ఉమ్లింగ్లా పాస్ని సర్పాస్ చేసి ప్రెసెంట్ మిగ్లా పాస్ వస్తుంది. అలా న్యూస్లో వచ్చింది. సో ఇప్పుడు ఇదే BRO ప్రాజెక్ట్ అరుణాంక్తో న్యూస్లోకి వచ్చింది. దట్టు ప్రాజెక్ట్ అరుణాంక్ యొక్క 18వ వ్యవస్థాపక డే, ద ఫార్మేషన్ డే ఆఫ్ ద 18th యానివర్సరీ డే వాజ్ సెలబ్రేటెడ్ బై దిస్ BRO. సో 18వ వ్యవస్థాపక దినోత్సవం. సో 18వ అంటే ఇది మనకి 2005లో స్టార్ట్ అయింది. ఈ 2005 నుంచి 2015కి ఎన్ని 11 వ్యవస్థాపక సంవత్సరాలు జరిగాయి. ఇది 2025. ఇప్పటికి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 18. సో 18 వ్యవస్థాపక దినోత్సవాలుగా మనం దీన్ని చూడడం జరుగుతుంది. అసలు ప్యాట్ అరుణాంక్ అంటే అర్థం ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, దాన్ని రిసెంబుల్గా మనం అరుణాంక్ అంటున్నాం.
అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కడికైతే కవరేజ్ లేని ఏరియాస్ ఉంటాయో ఆ బార్డర్ ఏరియాస్లో ఇది తన రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? తన రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో 2008 నుంచి మనం దీన్ని 2008 నుంచి మనం దీన్ని జరుపుకుంటున్నాం. సో 2008 నుంచి ఇప్పుడు 2025 వరకు, సరే 17 సంవత్సరాలు కదంటే ఈ సంవత్సరం కూడా మనం ఒక డేని జరుపుకున్నాం. అందుకే ఇది ఈసారి 18వ ఫార్మేషన్ డేగా మనం జరుపుకుంటాం. ఏం చేస్తుంది? అరుణాచల్ ప్రదేశ్లో కనెక్టివిటీ లేని ఏరియాస్కి రోడ్స్ని సప్లై చేస్తుంది. ఇది చేసిన దాంట్లో అప్రాక్సిమేట్లీ 278 కిలోమీటర్ హాపోలి సర్లీ హురి రోడ్ అనే ఒక రోడ్ని కన్స్ట్రక్ట్ చేసింది. ఇది ఏంటి అంటే చాలా వెరీ వెరీ బ్యాక్వర్డ్ డిస్టిక్. దాని పేరు కురుంగు కుమే అనే డిస్టిక్ కూడా తన రోడ్వేస్ని ఇక్కడ వరకు సప్లై చేయడం జరిగింది. సో మెయిన్ అబ్జెక్టివ్ ఏంటంటే ద రిమోట్ వ్యాలీస్ ఆఫ్ ద ఫార్వర్డ్ ఏరియాస్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్ వైల్ మీటింగ్ ద ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఈ ఆర్మీ ఆ చేరలేని ప్రదేశాలకు కూడా చేరే విధంగా ఆ ప్లేస్లో రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేసింది. ఎవరు? సో చూసుకుంటే ప్రాజెక్ట్ అర్నాంగ్ ఎప్పుడు 2008 స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేశారు? BRO స్టార్ట్ చేశారు. ఇప్పటికీ 18వ ఫార్మేషన్ డేగా మనం జరుపుకుంటున్నాం. వెరీ రీసెంట్గా ప్రాజెక్ట్ అర్నాంగ్ కనబడింది. ఇది దేనికి సంబంధించిన ఇలా క్వశ్చన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి. అర్నాంగ్ అంటే ఏంటి? ఎవరు స్టార్ట్ చేస్తారు? సో కోపీ లువాక్. కోపీ లువాక్ అంటే ఇక్కడ మీకు ఒకటి కనబడుతుంది కదా. సో దిస్ ఇస్ పామ్ సివెట్. మనం వెరీ రీసెంట్గా మాట్లాడుకున్నాం. ఇది ఒక పామ్ సివెట్. సో ఏషియాటిక్ పామ్ సివెట్ అంటాం మనం దీన్ని. సో చెప్పాలి అంటే దీని నుంచి ఒక పంజెంట్, ఒక ఆర్డర్ స్మెల్ వస్తుంది. చాలా భరించలేని దుర్వాసన వస్తుంది. సో దీనివల్ల కేరళ హైకోర్టు కూడా 2 days సీజ్ చేసి మనం మాట్లాడుకుందాం. సో ఇలాంటిది మనం ఇంకొకటి కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే ఇది కాఫీ సీడ్స్ని తిని ఎగ్జిక్యూట్ అంటే లైక్ తన గట్ ద్వారా బయటకు వదిలేస్తుంది. తిని సగం డైజెస్ట్ చేసుకొని దీన్ని బయటకు వదిలేస్తుంది. సో అలా వదిలేసుకోవడం ద్వారా ఆ కాఫీ సీడ్స్ టెక్స్చర్ కానీ చాక్లెట్ ఫ్లేవర్ కానీ ఇంకా హ్యూజ్గా పెరుగుతుంది. సో అదే ఇక్కడ మీకు చూపిస్తున్న కోపీ లువాక్. ఇది చాలా హ్యూజ్ కాస్ట్లీ అండి. ఎంత కాస్ట్లీ అంటే ఒక కేజీ మన ఇండియన్ రూపీస్లో చెప్తే 97,000 పర్ కేజీ. ఒక్క కాఫీ మీరు తాగాలంటే దాన్ని 97,000. ఎందుకంటే అది నార్మల్గా కల్టివేట్ అవ్వదు. కల్టివేట్ అయిన ఆ సీడ్స్ని ఈ పామ్ సివెట్ తిని అరిగించుకొని తను డైజెస్ట్ అయ్యాక సో రిలీజ్ చేసిన ఆ షిట్టు ద్వారా ఆ వచ్చిందే ఇప్పుడు మనం చూస్తున్న ఈ డంగ్, ఈ యానిమల్ గట్ అన్నట్లుగా. సో దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది కాబట్టి కాసేపు మాట్లాడుకుందాం. ఇట్స్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ ఎక్స్క్లూజివ్ కాఫీస్లో ఇది ఒకటి. ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే సో ఈ లైక్ ఇక్కడ మనం చూస్తున్న ఈ సివెట్ కడుపులోకి వెళ్ళాక సో తన గ్యాస్ట్రిక్ యాసిడ్స్తో తన ఎంజైమ్స్తో కొలైడ్ అయ్యాక దాని టేస్ట్ ఇంకా పెరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. లైక్ సిల్కీ టెక్స్చర్, వాష్డ్, డ్రైడ్, రోస్టెడ్ టు ప్రొడ్యూస్ ద కాఫీ విత్ ద యూనిక్ అండ్ స్మూత్ ఫ్లేవర్స్ ఇలా మనకు వస్తుంది. సో ఒక్క కేజీ $13 $1,300 పర్ కేజీ. మన దాంట్లో పోల్చుకుంటే సో 97,000 పర్ కేజీగా మనకు కనబడుతుంది. సో ఏషియన్ పామ్ సివెట్ గురించి మాట్లాడుకుంటే దీన్నే మనం టాడీ క్యాట్ అనే నేమ్తో పిలుస్తున్నాం, ఆర్ కామన్ పామ్ సివెట్ కూడా పిలుస్తున్నాం. ఇది ఎక్కడ కనబడుతుంది? ఇండియా, శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిపీన్స్ ఇక్కడ కనబడుతుంది. దీనికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ అని ఉందంటే ఎస్ పారాడాక్సిస్ హెర్మాఫ్రోడిటస్. ఓకే, పారాడాక్సిస్ హెర్మాఫ్రోడిటస్ అనేగా మనకు కనబడుతుంది. ఇది 2 to 5 kgs వరకు వెయిట్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 71 centimeters అంటే చూసుకుంటే ఈ హైట్లో మనకి ఇది మనకు కనబడుతుంది. సో ఇది ఒక నాక్టర్నల్ యానిమల్. రాత్రిపూట మాత్రమే చాలా యాక్టివేట్గా ఉండే యానిమల్. సో ఇది నాట్ సోషల్ యానిమల్. ఇది అంత ఈజీగా ఏ యానిమల్తో మనకి మర్జ్ అవ్వదు. సో IUCN చూసుకుంటే లీస్ట్ కన్సర్న్లో ఉంది. లీస్ట్ కన్సర్న్ అంటే అంత పెద్దగా మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సో మంచి ప్లేస్లో మనకు ఉంది. IUCN చూసుకుంటే మనకి 1948లో స్విట్జర్లాండ్ గ్లాండ్లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది మనకి 1964 నుంచి మనకి సో ఇది మనకి 1964 నుంచి రెడ్ డేటా బుక్ అని ఒక బుక్ ఇస్తుంది. అందులో మొత్తంగా మనకి 9 కేటగిరీస్ ఉంటే ఇందులో వన్ ఆఫ్ ది కేటగిరీ వచ్చేసి లీస్ట్ కన్సర్న్లో ఇది సెటప్ అయిపోయింది. ఓకేనా? ఎస్. సో దీని మీద మనకు కొన్ని క్వశ్చన్స్. కోపీ లువాక్ని మనం ఏమని పిలుస్తామంటే సివెట్ కాఫీగా పిలుస్తాం. కోపీ లువాక్ ఇస్ మేడ్ ఆఫ్ ద కాఫీ బీన్స్. ఇది ఎక్కడి నుంచి తయారవుతుందంటే ఏషియన్ పామ్ సివెట్. అది డైజెస్ట్ చేసుకున్న వదిలేసాక దాని నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక కేజీ ఎంత ఉంటుందంటే $1,300 ఉంటుంది. ఇది న్యాచురల్ ఫర్మెంటేషన్ జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అజిత్ అండ్ అపరాజిత్. అపరాజితము అంటే ఓడిపోను, అజిత్ అన్న కూడా ఓడిపోను. ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించింది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన ఫాస్ట్ పాట్రోలింగ్ విజిల్స్. ఈ రెండు కూడా ఫాస్ట్ పాట్రోలింగ్ విజిల్స్. పాట్రోల్ అంటే ఏంటి? పాట్రోలింగ్ చేయడం అంటాం కదా. ఆ పాట్రోలింగ్ చేస్తే 2 వెజిల్స్ అన్నట్లుగా.
ఈ వెజల్స్ని వెరీ రీసెంట్గా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో గోవా షిప్ యార్డ్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారో ఎవరికి సంబంధించింది, లైక్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ మన దేశంలో ఎప్పుడు ఏర్పడింది? 1978 మొరార్జీ దేశాయ్ టైంలో ఏర్పడడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ కాల్డ్ 4th ఆర్మడ్ ఆఫ్ ఇండియా కూడా మనం పిలవచ్చు దీన్ని. సో ఒక 2 షిప్స్ని లాంచ్ చేసింది. ఈ షిప్స్ గస్తీ విభాగంలో సర్వీలెన్స్లో ఇవి మోర్ యాక్టివ్గా ఉంటాయి. మొత్తంగా 8 షిప్స్. ఆ 8 షిప్స్లో 7 అండ్ 8 షిప్స్గా మనం వీటిని చూడొచ్చు. ఇండిజినియస్లీ ఫాస్ట్ ప్యాట్రోలింగ్ వెజల్స్గా మనం వీటిని ట్రీట్ చేయొచ్చు. సో మొత్తంగా చూసుకుంటే నువ్వు ఒక 320 టన్స్ వరకు మనకి తీసుకెళ్తావంట. సో కంట్రోలబుల్ పిచ్ ప్రొపల్లెంట్స్. కంట్రోలబుల్ పిచ్ ప్రొపల్లెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్టోరీ చెప్తున్నా. ఒక షిప్ ఇలా ఉంటే దాని కింద ఒక ఫ్యాన్ లాగా ఇలా మనకి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి కింద. సో మీరు ఛత్రపతి మూవీలో చూసుంటారు. సో ఇలా మన షిప్ ముందుకెళ్తుంటే ఇవి తిరుగుతూ ఉండడం వల్ల ఆ షిప్ ముందుకెళ్తుంది. దాన్నే మనం కంట్రోలబుల్ పిచ్ ప్రొపల్లెంట్స్ అనే పేరుతో మనం పిలుస్తాం. ఓకేనా? మరి రోల్ ఏంటి అంటే ఇంక్లూడింగ్ ద ఫిషరీస్ ప్రొటెక్షన్, అంటే అక్రమ ఫిషింగ్స్ జరగకుండా కాపాడతాయి, కోస్టల్ ప్యాట్రోలింగ్ చేస్తాయి, యాంటీ స్మగుల్ చూసుకుంటే, యాంటీ పైరసీ చూసుకుంటే, రెస్క్యూ ఆపరేషన్ చూస్తే, పర్టికులర్గా అరౌండ్ ఇండియాస్ ఐలాండ్స్ టెరిటరీ అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనే టర్మ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక టాపిక్ వచ్చింది. దాని పేరు ఏంటంటే యుఎన్ క్లాస్, అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్గా మనం చూడొచ్చు. ఇది 1958లో దీన్ని మనం ఏమని పిలిచామంటే స్విట్జర్లాండ్లోని జెనీవా కన్వెన్షన్గా దీన్ని పిలవడం జరిగింది. సో ఈ జెనీవా కన్వెన్షన్ కాస్త మళ్ళీ మనకి 1982లో ఏమని వచ్చింది. తర్వాత ఇది ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తారంటే మనకి 1994లో ఇంప్లిమెంట్ అయింది. ఇది ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ల్యాండ్ ఏరియా అయితే ఈ ఏరియా నుంచి 12 నాటికల్ మైల్స్ని ఇది టెరిటోరియల్ జోన్గా పిలుస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి 24 నాటికల్ మైల్స్ని ఇది కంటిగ్యూస్ జోన్గా పిలుస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 200 నాటికల్ మైల్స్ని ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా పిలుస్తుంది. అంటే ఈ అజిత్ అపరాజిత్ ఈ 2 కోస్టల్ గార్డ్స్ ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు కూడా మన ఇండియాలో తీర గస్తీ దళాన్ని ప్రొటెక్ట్ చేస్తుందని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇది స్టోరీ. మేజర్గా ఇది డిఫెన్స్ మినిస్ట్రీ కింద, అంటే రాజ్నాథ్ సింగ్ కింద పనిచేస్తుంది. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ మనకి ఢిల్లీలో కనబడుతుందని ఇది స్టోరీ అండి. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్. ఇవి 2 ఫాస్ట్ ప్యాట్రోలింగ్ వెజల్స్ మరి ఏం చేస్తాయంటే భారత నిఘా సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ డేటాతో మళ్ళీ మేము ముందు నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. దిస్ ఇస్ యువర్ షాన్ సార్. కీప్ ఫాలోయింగ్ us, కీప్ షోయింగ్ లవ్ టువర్డ్స్ us. థ్యాంక్ యూ సో మచ్.